ఇందులో ఉన్నాం. మొత్తం అందరూ చేశారు. లాస్ట్లోనే పాస్టర్ గారు ఆశీర్వాదిస్తారు అన్నారు. అంటే ఖచ్చితంగా కొన్ని తెలియాలి, కొన్ని తెలుసుకోవాలి. ఎబ్బేసు ప్రార్థన చేశాడు బైబిల్ గ్రంథంలో, తెలుసా మీకు? నీ హస్తం నాకు తోడుగా ఉంచి నా సరిహద్దులు విశాలపరిచని ప్రార్థన, చాలా చక్కని ప్రార్థన ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రార్థన ఉంటుంది, తెలుసా మీకు? ఏ ప్రార్థన అది? 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఒకే ఒక ప్రార్థన. అక్కడ చాలా చక్కని ప్రార్థన, క్లుప్త ప్రార్థన. ఆ ప్రార్థన చేసి చాలా నీ జీవితానికి అనిపిస్తూ ఉంటుంది. నాకు, నా జీవితానికి మీ జీవితం సరిపోదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్లుప్త ప్రార్థనలో చక్కని వివరణ ఉంటుంది, నేర్చుకోవాలంటే. నేను స్క్రీన్ షాట్లు తీసుకుపెట్టుకున్నాను ఈ ప్రార్థనలు అన్నీ కూడా. నేను మీకు రేపు నుండి వాల్ పేపర్ల కింద ఇస్తాను ఆ ప్రార్థనలు. ఎందుకు ఇస్తాను అంటే నేర్చుకుంటారని. గ్రూపుల్లో వస్తే చూడండి, మీరు గ్రూపులు ఫాలో అవ్వట్లేదు, కొంతమంది అసలు ఫాలో అవ్వట్లేదు. సంఘంలో జరిగే కార్యక్రమాలు ఇంట్లో ఏమీ ఫాలో అవ్వరు. రోజు తినడం పడుకోవడం తప్ప కొంతమందికి ఏ పని ఉండదో అర్థం కాదు నాకు. నేను ఎగతాళి చేయడం చెప్పట్లేదు, కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. గ్రూప్ ఎవరిదంటే సంఘాంది. సంఘంలో అందరూ ఏది ఫాలో అయినా అవ్వకపోయి ఇది ఫాలో అవ్వాలి. యూట్యూబ్ ఫాలో అవుతాం, స్టేటస్ ఫాలో అవుతాం, గ్రూపుల్లో ఇంకోటి పెట్టుకుంటాం, ఇంకోటి పెడతాం, నవ్వులు గివ్వులు అన్నీ ఉంటాయి. కానీ దేవుని మాట అంటే ఎక్కదు కొంతమందికి. నేను దాదాపు 28, 29 గ్రూపుల్లో ఉన్నాను. అన్ని క్రైస్తవ గ్రూపులే, ఒక్కటి వేరే గ్రూప్ ఉండదు, అదర్ గ్రూప్ ఏది ఉండదు నా జీవితంలో. ఈ 22 గ్రూపుల్లో కూడా ఏమంటే 8 గ్రూపులు నావి, 8 గ్రూపులు నావి నేను క్రియేట్ చేసినవి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఫాలో అవుతున్న అప్డేట్స్ అన్నీ నాకు నిజంగా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిందో తెలుస్తూ ఉంటుంది. కానీ నేను కొన్ని ఫాలో అవ్వలేకపోతున్నాను, ఎక్కువైపోయి గ్రూప్స్. కానీ మన సంఘ గ్రూప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. ఎందుకంటే ఇందులో మంచి మంచి అప్డేట్లు ఇస్తూ ఉంటాను, నేను మంచి మంచి వాక్యాలు పెడుతూ ఉంటాను. మీరు పెట్టొచ్చు, మీరు ఆ వాక్యానుసారంగా ఉన్నప్పుడు. నేను ఒక వాక్యం పెట్టండి, దాని ప్రకారంగా నేను ఉన్నాననిపిస్తేనే పెడతాను, లేదా పెట్టను. మీరు అలా అయితేనే పెట్టండి. ఎవరికో తగులుతుందని ఉద్దేశంతో పెట్టావా, అయిపోయావా ఇంకా దేవుడి దగ్గర. నీకు తగులుతుందని కూడా పెట్టండి. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, ఇక్కడ వాక్యంలో మీరు పాయింట్లోకి వచ్చాము. చూడండి, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుని చోట. నా పాయింట్ అదే, చాలు. నా పాయింట్ ఏంటి? ఎగతాళి చేసే వ్యక్తులు ఉన్నారు సమాజంలో. ఏమండి, ఇతరులని బాధ పెట్టే వ్యక్తులు ఉన్నారు, ఇతరులని నువ్వు చేయగలవా ఇది అనే వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు, తెలుసా నీకు? నీ ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదు? ఇలాంటి చేస్తున్నావు కనుక. ఎగతాళి చేసే లక్షణం నీలో ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయి. నా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు మెరుగుపరచబడాలి అంటే నీ ప్రార్థన కుటుంబానికి ఎంతైనా అవసరం. మీరు గమనించారో లేదో, ప్రతి శనివారం ప్రార్థన కోసం మాట్లాడుకుంటాం. శనివారాలే మాట్లాడుకుంటాం ఎక్కువగా, లేదా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మాట్లాడుకుంటాం. ఆదివారం ప్రసంగాల్లో సాధారణంగా ప్రార్థన సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడలేదు. నేను పాయింట్లో వేసుగా ఒక ప్రార్థన కోసం మాట్లాడేమో, కానీ ఉత్తి ప్రార్థన కోసం ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకో ప్రేరేపించబడ్డాను నేను. ఎందుకు అంటే సంఘానికి తెలియాలి కొన్ని విషయాలు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, సమాధానం వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకు రావట్లేదో తెలియాలి కదా. ఏమంటే మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను? నీవు దేవుని దృష్టికి హేయమైన క్రియలు చేస్తున్నావు కనుక సమాధానం రావట్లేదు. రెండోది, నువ్వు ఇతరులు ఎగతాళి చేసేవాడిగా ఉన్నావు కనుక సమాధానం రావట్లేదు. అట్లా చూడండి, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దు నువ్వు. ఎందుకంటే వాడు ఇతరులని అపహాసం చేసి నవ్వుకుంటున్నాడు. అందుకని వాడి ప్రార్థనకు సమాధానం రాదు. నువ్వు ఉంటే నీ ప్రార్థన కూడా ఆ బ్యాచ్లో ఉండకూడదండి. మనం ఎగతాళి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గేలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, నిందించేవారు ఎవరైనా ఉన్నారు? లాంటి వారిని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నువ్వు వారు మారాలి నాయన, వారు మారాలి. వాడు ఇతరులు ఎగతాళి చేసే వ్యక్తి మారాలి, మార్పు చెందాలని వారి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన కనుక నువ్వు మానేసి నువ్వు కూడా వాళ్ళతో పల్లెకిలిస్తా లేదా అది ఇది మాట్లాడుకుంటా నువ్వు కాలక్షేపం చేసావు అనుకో, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా చెప్పాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం, త్వరగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి
మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుగుతారు కానీ వారికి నేను కనబడకుందును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమంటే ఎంత చక్కని మాట చూడండి. వారు మొర పెడతారు, ప్రార్థన మనం చాలామంది చూడండి ప్రార్థనలు చేస్తారు, చేయని వ్యక్తులు ఎక్కువ మంది ఉండరు. చాలామంది ప్రార్థనలు చేస్తారు. కొందరు ప్రార్థన చేయకుండా ఉండొచ్చేమో కానీ అందరూ చేయరు అంటలేదు, అందరూ చేస్తారు, కొందరు చేయరు. అయితే కొందరు ప్రార్థనకు సమాధానం వస్తుంది, కొందరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఇక అంటున్నారు చూడండి, వారు నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను కనబడిన వాళ్ళకి. వారు శ్రద్ధగా ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళు ప్రార్థనని విన్న ప్రత్యుత్తరం ఇవ్వను, వాళ్ళకి సమాధానం చెప్పను. నేను ఎందుకు చెప్పను అని అంటే వారు వెగతాళి చేసే గుంపు, ప్రత్యేకించబడ్డరు వీళ్ళు. పరిశుద్ధుల గుంపు ప్రత్యేకించబడుతుంది. పరిశుద్ధుల్లో ఏమండి ప్రత్యేకించబడిన వారిలో కొందరిని ప్రత్యేకించేస్తాడు దేవుడు. అంటాడు కదా వాక్యంలో, గొర్రెలను మేకలను ప్రత్యేకిస్తాడు, గోధుమలను గురువులను ప్రత్యేకిస్తాడు. ఏమండి ఇలా ప్రత్యేకించబడినప్పుడు నువ్వు ఏ గుంపులోకి పోతున్నావు ఆలోచించేయి, ఏ గుంపులో నువ్వు ఉండబోతున్నావు ఆలోచించేయి. ఏమండి దేవుడు అంటే గొర్రెల గుంపులో ఉంటే ప్రత్యేకించబడిన వాడివే, మేకల గుంపులోకి వెళ్ళావనుకో ఏమవుతాం? గోధుమల గుంపులో ఉంటే ప్రత్యేకించబడిన వాడే, శ్రేష్టమైన గుంపుగా ఎంచబడతావు. గురువుల గుంపులోకి వెళ్ళావనుకో ఏమవుతాం? పని చేయదు ఇంకా. ఏమండి ఈ గుంపు ఉపయోగకరమైనది కాదు. నీకు అంటున్నా, నా కుడి పక్కన ఉన్న వారులారా, నా తండ్రి భూమి పుట్టిన మొదలుకొని ఏర్పరచబడిన రాజ్యం మీ కొరకు సిద్ధపరచబడి ఉంది, వెళ్ళండి అంటాడు ఆయన. వీళ్ళని ఏమంటాడు? మీ కొరకు ఒక రాజ్యం ఉందిరా, మీకోసమే చేసిరాడు, వెళ్ళిపోయి అక్కడికి అంటాడు. ఏమండి అయ్యా 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 నేను పాట పాడాను, ప్రార్థన చేశాను, కన్నీళ్ళు కార్చాను, సంఘం కోసం రోధించాను, సువార్త ప్రకటించాను, ఇన్ని కార్యాలు చేశాను నేను అంటే ఆయన అంటాడు, నువ్వు ఎవడో నాకు తెలియదులే, అర్జెంట్కి వెళ్ళిపోకండి. మీకు అర్థం కావడానికి మన భాషలో చెప్తున్నాను, మీరు ఎవరో నాకు తెలియదు అంటే అన్నాడా లేదా వాక్యంలో? ఎవరినన్నాడు? మన పాస్టర్ గారు తమ్ముడు వచ్చాడు, వదిన వచ్చింది. పాస్టర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. అక్కడ ఏమడిగి గుర్తుంది కదా, ఏమడిగి తెలుసు? ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమండి ఎంతమంది వచ్చారు అక్కడికి? 10 మంది వచ్చారు. ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది పడుకోలేదు? అలాగనే ఉంది వాక్యంలోనే. ఏమో ఎలా ఉంది? 10 మంది పడుకున్నారు. ఏ రెస్ట్ అందరికి వద్దా? 5కి కావాలా? అందరు రెస్ట్ తీసుకున్నారు. స్వరం వినబడింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని. 5కి కాదు 10 మంది లేచారు. కానీ సిద్ధపాటు 5కి ఉంది, సిద్ధపాటు 5 లేదు. సిద్ధపాటు లేని ఎవరు తెలుసా? ఎవరో తెలుసు సిద్ధపాటు లేని వాళ్ళు? చాలా తెలివైన వాళ్ళు. మరి బుద్ధి లేని కన్యకలు కాదు, రేపు ఆరాధన అంటే ఈరోజు సిద్ధపడలేని వాళ్ళు, సిద్ధపాటు లేని వాళ్ళు. అప్పుడు యేసుప్రభు వస్తున్నారని తెలుసు, వరుడు వస్తున్నారని తెలుసు, నూనె అట్టుకెళ్ళారు. ఇప్పుడు మనం ఏమట్టుకొస్తున్నాం? మనం బైబిల్ అట్టుకొస్తున్నాం మందిరానికి. దేంతో వస్తున్నాం? సిద్ధపాటుతో రావాలి. కొంతమంది బైబిల్ ఉండదు, సెల్ ఫోన్ ఊపుకుంటూ వచ్చేది, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు, సినిమాకి వెళ్తున్నాడో తెలదు, షికార్కి వెళ్తున్నాడో తెలదు, సిద్ధపాటు ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, రేపు కార్యక్రమం ఉంటే ఈరోజు సిద్ధపడాలి. రేపు ఆరాధన అంటే ఈరోజు సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే ఏంటి? రేపు 10 గంటలకు ఆరాధన, 10 గంటలు లేచి మొహం కడుక్కొని టీ తాగి 12 గంటలకు వద్దాం అనుకోవడమా? ఏమండి రేపటి కార్యక్రమాలు అన్ని ముందు రోజు సిద్ధపరచుకొని ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని, ఏమంటే 9 అయ్యేసరికి దేవుని మందిరంలో ఉండాలి, 9:30 అయ్యేసరికి దేవుని సంఘంలో ఉండాలి. నీకంటే ముందు ఒక వ్యక్తి వస్తున్నాడు సంఘానికి. తెలుసా మీకు? ఎవరు వస్తున్నారు? ఆయన అంటాడు, 2 లేక 3 నా నామం ఏకీవిస్తే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. ఒక క్రమం చెప్పాను, ప్రభు అదిగో ఈరోజు రాత్రి అంటున్నారు, రేపు 9:30కు ఆరాధన ప్రారంభం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను. దేవుడు 9:30 కోసం చూస్తాడు. 9:30 అయ్యేసరికి గేట్ తీసారు లేదు చూస్తాడు. వచ్చి అంటే నేను కూర్చుంటాడు బలిపీఠం దగ్గర. ఏమండి ఎవరు వచ్చారా అని చూస్తాడు. పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటాడు. లేదా 2-3 బాల్ లాంటి ఎవరో వచ్చి పాటలు పాడతారు, అంతే. ఒకసారి ఆలోచన చేయండి, క్రమం మర్చిపోయాం కదా మనం. ఒకప్పుడు భక్తి మర్చిపోయాం కదా, ఒకప్పుడు క్రమాన్ని మర్చిపోయాం కదా. ఒకప్పుడు 9:30కి వచ్చేవాళ్ళు, మొదటి ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎందుకు ఇంత వెనకబడిపోయిన ఆలోచన ఎందుకు లేదు మనకి? ఎందుకు లేదంటే మనం అపహాస్యకుల గుంపులో చేరిపోతున్నాం. ఆలోచన చేయండి, అపహాస్యకుల గుంపులో చేరిపోతూ ఉన్నాము కనుకనే మన ప్రార్థనకి సమాధానం రావట్లేదు. నా టైం అయిపోయింది ఆల్రెడీ, ఇంకొక పాయింట్ ఉండిపోయింది. ఏమండి 3వ పాయింట్ ఒక మాట చెప్పించి ముగించేస్తాను. నీ ప్రార్థన, నువ్వు పాపంలో జీవించటం వలన ప్రార్థనకు సమాధానం రావట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. పాపంలో జీవించటం వలనే సమాధానం రావట్లేదు ప్రార్థనకి. చాలా విలువైన మాట ఇది. నేను ఈ మాటకి ఏం చెప్పను కానీ మీరు రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, యోబు రాసిన గ్రంథము 27వ అధ్యాయము 8-9 వచనాలు, మీకా
గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. ఈ మాట చదివించి నేను వాక్యాన్ని ముగిస్తాను. సమయం లేదు. ఎందుకు అని అంటే మనం ఆలస్యం చేసాం, అందుకే, ఇంకేం లేదు. నేను అరగంట ముందు వచ్చాను, కిందే ఉన్నాను, మీకు తెలుసో తెలీదో. నేను మళ్ళీ ఫ్రెష్ అప్ ఇదే వచ్చింది కానీ పాటలు పాడుతున్నారు, ఇంకెవరు రాలేదు, తక్కువ మంది వచ్చారని చెప్తే అందరూ వినాలి కదా వాక్యం, అందరి కోసం కదా దేవుడు మాట్లాడేది. కొందరు ఆలస్యంగా వస్తున్నారు, కొందరు మధ్యలో వస్తున్నారు, వాక్యం అర్థం కాకపోతే ఏం మారుతారనే బాధ నాలో ఉంటుంది. అందుకని నేను ఆలస్యం చేస్తాను, అందుకని ఇంకేం లేదు. వచ్చిన వారు వచ్చినట్టు వాక్యాన్ని వినిపోతూ ఉంటే వెనకాల వచ్చిన వారు జీవితాంతం అదే లక్షణాలతో కలిగి ఉంటున్నారు. కనుక నేను నాకు కొంచెం బాధపడుతున్నాను. వేరే బాధ లేదు. మీరు అన్ని కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటున్నారు, ఒక సమయానికి వచ్చే కార్యక్రమం తప్ప. కనుక అది కూడా ఫాలో అయితే దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తారు. చూడండి, అట్లా నీలో పాపం ఉండటం వల్లనే, పాపంతో జీవించడం వల్లనే నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. 66వ అధ్యాయము, అమ్మా, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి, ఎందుకంటే అంటలేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఏముండాలి అసలు? వాక్యం ఉండాలి కదా. ఇక్కడ ఏముండాలి? వాక్యాలు అడుగుతాను, చిత్తకూడదని చెప్తున్నాను. నువ్వు ప్రారంభం నుండి మాట్లాడుతున్నావు ఈరోజు అంతా. నీ డైరీ లేదు, నీ బైబిల్ తీయట్లేదు అసలు. ఏమండి అట్లా చూడండి, ఎంత చక్కని మాట రాశాడు. హృదయంలో పాపము లక్ష్యము అంటే ఆలోచించడం వలన. పాపం చెయ్యక్కర్లేదండి. ఈ రోజున మీరు ఆలోచన చేయగలిగితే, ఎవరినో ఒక అమ్మాయి వెళ్తున్నా, అబ్బాయి ఏం ఉందరా అనుకుంటే చాలా పాపం చేసినట్టే. కొన్ని సందర్భాల్లో కంటికి ఆకర్షణీయంగా కనబడతాయి. అవ్వకు అలాగే కనబడిందంట పండు, ఆకర్షణీయంగానే. పాపం చేసిందా లేదా? వద్దు అన్న పని చేయడమే పాపం అంటున్న వాక్యంలో. మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎందుకు సమాధానం రావట్లేదండి? దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా ఏమైనా దేవునికి హేయమైన పనులు చేయడం వలన, రెండవదిగా ఇతరులని ఎగతాళి చేయడం వలన, మూడవదిగా నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో పాపాన్ని దాచుకోవడం వలన దేవుడు మీ ప్రార్థన వినడం లేదు. కట్టాడు కదా. వాక్యాన్ని మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేయడం వల్ల చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. కనుక పాపం చేసే మనస్సు, ప్రేరేపణ, అలాంటి ఉద్దేశాలు మనలో ఉంటే ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువా, నా మనస్సు మార్చు నాయన, నా ఆలోచనలు మార్చు నాయన, నా ఉద్దేశాలు, నా తలంపులు మార్చు. నీ కొరకు నేను జీవించాలి, నా ప్రార్థనని వినాలి. నేను ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నాను కానీ నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు. నేను ప్రార్థన చేయాలని ఆలోచనతో ఉన్నాను కానీ నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, ఇదిగో ఈ పాపం నాలో ఉందేమో, దాన్ని సరిచేయి నాయన అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరించండి. అమ్మా,